అమ్మా ఇకపోతే ఇప్పుడు 'రామోజీరావు' గారు హ్మ్. ఆయన సంస్థలకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు హ్మ్. 'ఈనాడు' హ్మ్. 'ఈనాడు' అనే ఒక పేరు గాని, హ్మ్. నెక్స్ట్ 'ప్రియా పచ్చళ్ళు' అంటే పర్లే అది ఎవరో ఇంట్లో పేర్లు. హ్మ్. 'ఉషోదయ', హ్మ్. 'ఉషా కిరణ్ ఎంటర్‌టైన్‌మెంట్స్' కానీ, మూవీస్ కానీ హ్మ్. ఇట్లా అండ్ 'ఉషోదయ పబ్లికేషన్స్' హ్మ్. ఈ టైప్ ఆఫ్ పేర్లున్నాయి. 'వసుంధర' హ్మ్. కొంచెం 'చతుర', 'విపుల', హ్మ్. 'సితార' ఇట్లాంటి పేర్లు పెట్టుకున్నాడు. అంటే వీటి ఎనకాల ఆంతర్యం ఏమైనా ఉందా? డెఫినెట్‌గా ఉంటుందండి. అయితే వారి మనసులో ఏముందో నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను గానీ, నేను అనుకునేది ఏంటి అంటే, న్యూస్‌కి సంబంధించి న్యూస్ పేపర్, డైలీ పేపర్ కాబట్టి, ఇవాళ సమాజంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏ ఏ రంగాల్లో ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి వార్తల్ని లక్షలాది ప్రజలకు తెలియచెప్పేటువంటి దినపత్రిక ఈనాడు. అంటే ఈనాడు అంటే టుడే వాట్ ఈస్ అవును. హ్యాపెనింగ్ వేరెవర్ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో మంచి వార్తలు కానీ, దుర్వార్తలు కానీ, లేదా వింతలు, విశేషాలు కానీ, ప్రత్యేకమైన తెలియని విషయాలు కానీ, తెలుసుకోదగిన విషయాలు కానీ, రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మంచి విషయాలు కానీ, మార్పులు కానీ, లేదా మనకి తెలియని అనేక అంశాలు తెలుసుకోవాల్సినవి, అలాగే కొందరు వ్యక్తులు వాళ్ళ యొక్క శక్తులు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, ఇవన్నీ కూడా వార్తల ద్వారానే మనకు తెలుస్తాయి. అయితే ఇప్పుడంటే అనేక మాధ్యమాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం కానీ, ఒకప్పుడు పత్రికా రంగమే మనకి ఇంపార్టెంటు. దినపత్రిక అది డైలీ వస్తుంది కాబట్టి, అవును. దానికి ఈనాడు అంటే ఈరోజు, టుడే అనేటువంటి పేరుని పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఒక హ్మ్. మార్గదర్శి తీసుకుంటే మనము ఆహ్, భవిష్యత్తుకి సంబంధించి ప్రతి మనిషికి సేవింగ్స్ ఇవాళ చేస్తే అది భవిష్యత్తులో వాళ్ళకి సమయానికి వినియోగపడుతుంది అనే సదుద్దేశంతోటి అలాంటి పేరు పెట్టుంటారు అని నా భావన. అలాగే ఉషా కిరణ్ మూవీసు లేదా ఉషోదయ పబ్లికేషన్సు దాని ఆంతర్యం ఏమై ఉంటుందంటే, సూర్యుడు యొక్క వెలుగు లోకానికి మొత్తానికి వెలుగు. అవును. ఆ వెలుగు లేనిదే మానవుడు అంధకారంలో ఏమీ చేయలేడు, ఏమీ చూడలేడు, ఏమీ తినలేడు, పండించుకోలేడు, ఏమీ ఉండదు. మానవుడికి అగమ్య గోచరంగా ఉంటుంది. జీవితమే శూన్యంగా కనపడుతుంది. అంచేత సూర్యుడి యొక్క వెలుగుతోటే మనకి డే స్టార్ట్ అవుతుంది. తర్వాత సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయంతోటి రాత్రి అనేటువంటిది ప్రారంభమవుతుంది. సో, ఈ సూర్యచంద్రుల వల్ల కలిగేటువంటి ఆ ఉదయము, ఆ తేజస్సు, ఆ కిరణాలు ఇట్ ఈస్ మోస్ట్ ఎనర్జిటిక్ పవర్. అంటే ఎనర్జిటిక్ పవర్ అనే మాట ఎందుకు వాడానంటే, ఎనర్జీ అంటే శక్తి. పవర్ అన్నా కూడా శక్తే గానీ, అది అఖండ శక్తి. మామూలు శక్తి కాదు. ఎనర్జీ అంటే ఒక వ్యక్తికి వరకే సంబంధించింది. పవర్ అనేది ఆ శక్తి యావత్తు ప్రపంచానికి సంబంధించింది. ఈ జగతికి ఆధారం సూర్యుడి యొక్క ఎనర్జీస్. అంతే కదా! అటువంటి వేకువని కలిగి ఉండేది భానుడి కిరణాలు, సూర్యుడి కిరణాలు. అంతటి ఇంపార్టెన్సీ ఉంటుంది వాళ్ళ యొక్క సంస్థ ద్వారా నిర్మించబడే చిత్రాల్లో గానీ, సందేశాలు గానీ, లేదా ఆ నటీనటుల భవిష్యత్తు గానీ, అంత శక్తివంతంగా, తేజోమయంగా ఉంటుంది అని అందరూ తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళ వ్యాపార రీత్యా కూడా వాళ్ళ వ్యాపారం బాగా సినిమా నిర్మాణ వ్యాపారము బాగా ఫ్లరిష్ అవ్వడానికి కూడా
అంత చక్కటి పేరుని వాళ్ళు నిర్ణయించి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్.